ఖురాన్ లో ఉందా ముస్లిమ్స్ ఆల్కహాల్ తీసుకోవాలి, మత్తు పానీయాలు సేవించాలి అని ఉందా? చూడండి, ఖురాన్లో మత్తు పానీయాలు సేవించకూడదని ఉంది. ఇక ప్రాఫిట్ మొహమ్మద్ ఏం చెప్పారంటే, ఎవరైతే మత్తు పానీయం సేవిస్తాడో అతడిలో విశ్వాసం బయటికి పోతుందని చెప్పారు. అప్పుడు నిజమైన ముస్లిమ్స్ అవుతారా? మత్తు కాదు, పానీయాలు కాదు, సేవించిన అసలు వాళ్ళు విశ్వాసం బయటికి పోతుందంటే అసలు కాఫీర్ అయిపోతాడు, తిరస్కార అయిపోతాడు, ధర్మాధికారి అయిపోతాడు. అంటే ఇప్పుడు ఎవరైతే ఆల్కహాల్ సేవిస్తున్న ముస్లిమ్స్ అందరూ నిజమైన ముస్లిమ్స్ కారు కారు ఇస్లాం వాళ్ళని ముస్లిం యాక్సెప్ట్ చేయదు. అసలు సారాయిని కూడా తల్లి అంటారు. ఇప్పుడు గోమాత అంటాం, భూమాత అంటాం. సారాయిని ఎందుకు మాత అంటారు చెప్పండి? అదే చెప్పాను కదా, సారాయి సేవించినప్పుడు రకరకాల మీకు చెడులకి దారి తీస్తుంది. అన్ని చెడులకి ఇది మూలం కాబట్టి మూలం ఏదైతే ఉందో అది మాత. ఇది అరబీ సాహిత్యంలో ఉండే పద్ధతి అనమాట. అరబిక్ పరంగా మాత్రం ఆ విధంగా ఉంటుంది, ఆ విధంగా ఉంటుంది. కానీ ఇక్కడ హిందూ సనాతన ధర్మం ప్రకారం మాత అంటే వేరేలాగా ఉంటుంది. లేదు, ఇక్కడ కూడా అనేక వాటిని మాత అంటారు కదా. ఇప్పుడు గోదావరి మాత అన్నారు. అరబిక్ మాత వేరు, సనాతన ధర్మం మాత వేరు. లేదు, అరబిక్ లో ఏ కారణం చేత దేన్నైనా మాత అంటారో అదే కారణం చేత భారతదేశంలో కూడా మాత అని అంటారు. ఇప్పుడు గోదావరి మాత. భారతదేశంలో అలా ఎందుకు అవుతుంది? అక్కడ కేవలం 4500 సంవత్సరాలు అరబ్ దేశంలో అప్పుడు మొదటి మాత అక్కడ అవతరించారు. కానీ భారతదేశంలో దాదాపు ఇక 6000 సంవత్సరాలు ఇక లెక్కనే లేవు. ఎప్పుడో పుట్టింది సనాతన ధర్మం. అక్కడ ఇక్కడ ఎలా కంపారిజన్ చేస్తారు? దానికి ఎలా చెప్పవచ్చు? భారతదేశంలో దేన్నైతే మాత అంటారో అరబులో కూడా దాన్ని కూడా మాత అంటారు. భారతదేశంలో పుట్టిన ధర్మమే మొత్తం ప్రపంచం అంతా ఇప్పుడు ఎగ్జాక్ట్